హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. జూన్ నెల నుంచి అర్హులైన వితంతువులకు కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది అర్హులైన వితంతువులను గుర్తించి వీరందరికీ ఒకేసారి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు 4,000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. కొత్త పెన్షన్ల మంజూరు వలన రాష్ట్రంలో నెలకు సుమారు 61 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఒక కొత్త విధానం అమలవుతుంది. ఎవరైనా వృద్ధాప్యం లేక ఇతర పెన్షన్లు తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే ఆ తర్వాత నెల నుంచి వారి జీవిత భాగస్వాములకు ప్రభుత్వం ఈ పెన్షన్ను బదిలీ చేస్తుంది. ఇప్పటికే సుమారు 2.30 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇవ్వనున్నారు. 60 ఏళ్ల లోపు వయసు పడిబడి వితంతువు దరఖాస్తులను పరిశీలించిన వెంటనే అర్హులైన దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. గత 2 ఏళ్ల వ్యవధిలో దాదాపు 1,00,000కు పైగా కొత్త వైకల్య ధృవీకరణ పత్రాలను పొంది పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా త్వరలోనే మోక్షం లభించనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలు సందర్శించి దరఖాస్తు ఫారం సమర్పించవలసి ఉంటుంది. అప్పుడే దరఖాస్తు చేసుకున్న వారు వెరిఫికేషన్ ప్రక్రియ సచివాలయాల ద్వారా పూర్తవుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.